కొత్తగా విడుదలయ్యే సినిమాల జోరు నవంబర్లో తగ్గింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో చాలామంది తమ సినిమాలు విడుదల తేదీలను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. వచ్చే నెలలో తమ సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. మరి డిసెంబర్ నెలలో సినీ సందడి ఎలా ఉండనుందో చూద్దాం. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కొత్త సినిమాల విడుదల తేదీలను మార్చేసింది. నవంబర్ 8న ఈ నిర్ణయం వచ్చిన తర్వాత 11వ తేదీని విడుదల కావలసిన అల్లరి నరేష్ నటించిన ఇంట్లో దయ్యం నాకేం భయం చిత్రాన్ని వాయిదా వేసేశారు. నాగ చైతన్య సాహసం శ్వాసగా సాగిపో చిత్రం మాత్రం నిర్ణయించిన తేదీనే విడుదలయ్యింది. నోట్ల రద్దు ప్రభావం ఈ సినిమా వసూళ్లపై చూపింది. So, what's your name? You know what? అలానే ఉన్ని అబ్బాయిలతో ఇంకో అబ్బాయిలా తిరగాలన్నదే నా కోరిక. సరే రారా బావా వెళ్దాం. నువ్వు ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే కాదు, ఇది లవ్వే అని నీతో చెప్పాలని తప్పించాను. నవంబర్ 18న నిత్యా మేనన్ నటించిన ఘటన, యువ కథానాయకుడు నిఖిల్ నటించిన ఎక్కడికి పోతావ్ చిన్నవాడా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో నిఖిల్ సినిమా మాత్రం పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని తట్టుకుని వసూళ్లు రాబట్టింది. ఆ వరుసలోనే హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి నటించిన జయమ్ము నిశ్చయమ్ము రా చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన అందుకొంటోంది. నవంబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన కొన్ని చిత్రాలు డిసెంబర్లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. బిచ్చగాడు చిత్రంతో తెలుగు నాట విజయ బేరి మోగించిన విజయ్ ఆంటోనీ ఇప్పుడు బేతాళుడిగా అలరిస్తానంటున్నాడు. ఈ చిత్రం నవంబర్ 18న విడుదల కావలసి ఉండగా ఇప్పుడు డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన రామ్ చరణ్ చిత్రం ధృవ ఒక వారం ఆలస్యంగా విడుదలవుతోంది. డిసెంబర్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ధృవ చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. వీడు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. ఫస్ట్ టైం సిద్ధార్థ అభిమన్యు అనే ఫార్ములాని వాడు కనిపెట్టాడు. వాడి కెపాసిటీ అంటూ తెలుసుకుంటాం. మీకు ఇదేం తప్పనిపించడం లేదా సార్? ఎప్పుడు మంచి మాత్రమే చేయటం ఆ దేవుడికి కూడా సత్యం కాదు. స్పెషల్ గా ట్రీట్ చేయడం మొదలు పెట్టారన్నమాట. తెలుగు నాట తమ మార్కెట్ను పెంచుకుంటున్న తమిళ నటులు తమ సినిమాలను డిసెంబర్ నెలలోనే విడుదల చేస్తున్నారు. ఇప్పటికే జీవా రంగం 2 చిత్రాన్ని నవంబర్లో విడుదల చేయగా, కాజల్తో కలిసి నటించిన ఎంతవరకు ఈ ప్రేమ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు. విశాల్, తమన్నా కలిసి నటించిన ఒక్కడొచ్చాడు డిసెంబర్ ప్రథమార్థంలోనే విడుదల కాబోతోంది. సింగం సిరీస్ చిత్రాలతో ఘన విజయాలు అందుకున్న తమిళ కథానాయకుడు సూర్య ఇప్పుడు సింగం 3తో శీతాకాలంలో వేడి పెంచేందుకు సిద్ధమవుతున్నాడు. డిసెంబర్ 16న ఈ సినిమా విడుదల కాబోతోంది.
మరికొన్ని తెలుగు చిత్రాలు డిసెంబర్లోనే విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రణాళికలు వేసుకుంటున్నారు. వీటిలో ఆక్సిజన్, నేను లోకల్, గుంటూరోడు, లక్ష్మీ బాంబ్, ద్వారక, అప్పట్లో ఒకడుండేవాడు, వంగవీటి, అరకు రోడ్, కొబ్బరిమట్ట చిత్రాలు ఉన్నాయి. వీటిలో కొన్ని చిత్రాల విడుదల తేదీలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.